ఈ కుర్తీ అంతా కూడా మనకి ఈ కుర్తీ ఇక మీషో నుంచి నేను ఎవరు హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఇలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే, మీషో నుంచి నేను కొన్ని కుర్తీస్ అయితే ఆర్డర్ చేశాను. ఆ కుర్తీస్ అన్ని కూడా చూడడానికి మంచి బ్రాండెడ్ కుర్తీస్ లా కనిపిస్తున్నాయి. మనకి ట్రెండ్స్ లో దొరుకుతాయి కదా మంచి మంచి బ్రాండెడ్ కుర్తీస్, సేమ్ అలానే ఉన్నాయండి. మరి వాటి క్వాలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి, డీటెయిల్స్ అన్ని తెలియాలంటే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అంతకన్నా ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, అలా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల రివ్యూ వీడియోస్ అయితే ఉన్నాయి, మీకు యూస్ఫుల్ గా ఉంటాయి. సో ఒకసారి చెక్ చేసేయండి. సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీషో నుంచి నేను తీసుకున్న ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఇదండి. సో కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ అనగానే బాటిల్ గ్రీన్ కలర్, చిల్కాకు పచ్చి గ్రీన్ కలర్ అదైతే ఏమీ కాదు. సో నాచ్ గ్రీన్ కలర్ ఉంటుంది చూడండి, ఆ కలర్ అన్నమాట ఇది. సో నాకైతే కలర్ బాగా నచ్చిందండి. కుర్తీ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. కుర్తీ నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మనకి ఇలా కాలర్ నెక్ అయితే ఇచ్చారండి. అలానే మనకి నెక్ కిందకి వచ్చేసరికి చిన్న ఓపెన్ అనేది ఇచ్చేసి బటన్ సెక్షన్ అనేది ఇచ్చేసారు. ఫ్రంట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక చిన్న బటన్ మాత్రమే ఓపెన్ అవుతుంది అండ్ మిగిలిన బటన్స్ అన్ని కూడా క్లోజే ఉంటాయండి. సో అలానే ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎల్బో లెంత్ వరకు ఉందండి హ్యాండ్ లెంత్ అనేది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ ప్యాటర్న్ లో అయితే ఇచ్చేసారు హ్యాండ్ చివర. అలానే టాప్ లెంత్ కూడా బాగానే ఉందండి. సో షార్ట్ గా అయితే లేదు. అలానే మనకి కట్స్ వచ్చేసరికి సైడ్ కట్స్ ఇచ్చారండి ఈ కుర్తీకి. సో ఈ కుర్తీ మీదకి వైట్ కలర్ యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ అయినా వేసుకోవచ్చు, లేదా బ్లాక్ కలర్ లెగ్గిన్ తో అయినా పేర్ చేసుకోవచ్చు, లేదా జీన్స్ మీద కూడా ఇది చాలా బాగుంటుందండి. ఈ కుర్తీ అనేది చాలా స్టైలిష్ గా ఉంటుంది అనమాట. సో నాకైతే ఎక్కడ చీప్ గా అనిపించలేదండి. ఈ కుర్తీ అనేది చాలా బాగుంది. ముఖ్యంగా ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ కాటన్ అయితే ఇచ్చేసారు. సో అక్కడ బాగా నచ్చింది నాకు ఈ కుర్తీ అనేది. కాటన్ ఫ్యాబ్రిక్ లో ఇంత మంచి కంఫర్ట్ గా ఉండే కుర్తీ అయితే మనకి మీషోలో చక్కగా దొరుకుతుంది, అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో దొరుకుతుందండి. ఈ కుర్తీ నేను చక్కగా 100% రికమెండ్ చేస్తాను. ఇక ఈ కుర్తీకి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారండి. అలానే దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ పడిందండి. 250 రూపీస్ కి ఇంత మంచి కుర్తీ అయితే ఎక్కడ మనకి బయట దొరకదు. ఈ కుర్తీలో మనకి సైజెస్ అనేవి S నుంచి XXL వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. అలానే ఈ కుర్తీ మనకి లెంత్ వచ్చేసరికి 42 ఇంచెస్ ఉందండి. దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఈ కుర్తీ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తానండి. ఈ సమ్మర్ కనే కాదు, మీకు కాలేజ్ కి కానీ ఆఫీస్ కి కానీ వేసుకెళ్ళడానికి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. అండ్ దీని మీదకి మీరు మంచిగా లెగ్గిన్స్ గానీ జీన్స్ గానీ పేర్ చేసి వేసుకున్నారంటే మంచి అవుట్ఫిట్ అవుతుంది అనమాట ఇది. సో అదన్నమాట మీషో నుంచి నేను తీసుకున్న ఫస్ట్ కుర్తీ. అయితే సెకండ్ కుర్తీ ఏంటి అనేది చూసేద్దాం. మీషో నుంచి నేను తీసుకున్న సెకండ్ కుర్తీ వచ్చేసి ఇదండి. సో చూసారా, ఒక మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అన్నమాట. ఈ కలర్ అనేది ఎంత వైబ్రేట్ గా కనిపిస్తుంది అంటే వేసుకుంటే కూడా అంతే బాగుంటుంది. సో ఇక ఓపెన్ చేసి చూద్దాం ఈ కుర్తీ ఎలా ఉంది ఏంటి అనేది. ఇక ఇది కూడా అంతేనండి, కాలర్ నెక్ ఇచ్చేసారు అండ్ ఫ్రంట్ కొంచెం ఒక బటన్ మాత్రమే ఓపెన్ ఉంటుంది, మిగిలిన బటన్స్ అన్ని కూడా క్లోజ్ ఉంటాయి. సో ఇక హ్యాండ్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి. కుర్తీ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే లేదు. సో చూసారు కదా, కుర్తీ అంతా కూడా మనకి ప్రింటెడ్ ప్యాటర్న్ లో అయితే ఉందండి. సో దీని మీద చూసారు కదా మామిడి పిందల్ టైప్, సో ఇలా డిజైన్ అనేది ఇచ్చారు. సో ఇదంతా కూడా ప్రింటే. అయితే ఇది వాష్ చేస్తే ఉంటుందా పోతుందా అనేది అయితే నాకు తెలియదు కానీ, ఎందుకంటే తక్కువ కాస్ట్ లో ఉండే కుర్తీస్ మీద వేసే ప్రింట్ అంత క్వాలిటీగా ఉండదు. అందుకని చెప్పేసి మీరు ప్రింట్ కోసం తీసుకునేటట్టయితే తీసుకోక్కర్లేదు, ఎందుకంటే వాష్ చేసిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఉండదు. అంటే ఒక 2-3 వాషెస్ కి పోవచ్చు దీని మీద ప్రింట్ అనేది. ఒకవేళ ఇప్పటికే మీరు ఎవరైనా ఈ కుర్తీ తీసుకొని ఉంటే మీ పర్సనల్ రివ్యూ అనేది నాతో షేర్ చేయండి. దీని మీద ప్రింట్ ఉందా లేదా అనే విషయాన్ని నాతో షేర్ చేయండి, మన సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవుతుంది కదా. సో అదనమాట ఈ కుర్తీ అయితే. సో నాకు ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ కుర్తీ చూడగానే నేను ట్రెండ్స్ లో ఎప్పుడో ఒకసారి తీసుకున్నాను ఇటువంటి కుర్తీ అనేది, మస్టర్డ్ ఎల్లో కలర్. సో సేమ్ అలానే అనిపించింది, క్వాలిటీ కూడా సేమ్ నాకు అలానే అనిపించింది. ఎందుకంటే క్వాలిటీ కూడా చాలా బాగుందండి, ఎక్కడ చీప్ గా అయితే లేదు. తక్కువ కాస్ట్ కాబట్టి క్వాలిటీ తక్కువగా ఉండడం అనేది అస్సలు లేదు, చాలా బాగుంది. అండ్ దీనికి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారండి. దీని కాస్ట్ వచ్చి 260 రూపీస్ పడింది. అండ్ ఈ కుర్తీలో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి XS నుంచి XXL వరకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. అలానే ఈ టాప్ లెంత్ కూడా 42 ఇంచెస్ ఉందండి. ఈ కుర్తీ మీదకి వైట్ కలర్ యాంకిల్ లెంత్ లెగ్గిన్ పేచెస్ వేసుకున్నారంటే ఎక్సలెంట్ గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. సో అదన్నమాట మీషో నుంచి నేను తీసుకున్న సెకండ్ కుర్తీ అయితే. ఇక థర్డ్ కుర్తీ ఏంటనేది చూసేద్దాం. సో మీషో నుంచి నేను తీసుకున్న థర్డ్ కుర్తీ నా ఫేవరెట్ కుర్తీ ఇదేనన్నమాట. సో చూసారా, ఇది వచ్చేసి బ్లూ వైట్ అండ్ అలానే పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది ఈ కుర్తీ.
మీద వేసిన కలర్స్ అనేవి. సో ఇక సరే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఈ కుర్తిని అయితే నేను మింత్రాలో చూసానండి. ఇది 400 పైనే కనిపించింది నాకు అక్కడ. మీషోలో మాత్రం చాలా తక్కువకి మంచి రీజనబుల్ కాస్ట్ లో వచ్చేసింది. నేను కాస్ట్ ముందే చెప్పేస్తాను. దీని కాస్ట్ వచ్చేసి 270 రూపీస్ పడింది. 270 రూపీస్ కి నేనైతే ఇంకా కళ్ళు మూసుకొని తీసేసుకున్నాను. ఎందుకంటే మింత్రాలో అంత కాస్ట్ ఉంది అండ్ ఇక్కడ ఇంత తక్కువగా ఉంది. క్వాలిటీ ఏమైనా తక్కువగా ఉండొచ్చేమో, సరేలే ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఆర్డర్ చేశాను. తీరా వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఇది మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి. ఎంత బాగుందో అసలు. చూడ్డానికే కాదు, వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్ గా ఉంది, చాలా స్టైలిష్ గా ఉంది ముందు. సో ఇది వచ్చేసరికి మనకి నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి వీ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారండి. అలానే హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో లెంత్ వరకు ఉన్నాయి అండ్ అలానే టాప్ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. సో మనకి టాప్ అంతా కూడా ఒకే ప్యాటర్న్ అన్నమాట. సో చాలా సింపుల్ గా కంఫర్ట్ గా స్టైలిష్ గా ఉంటుంది అన్నమాట ఈ కుర్తీ అనేది. ఈ సమ్మర్ కి బాగా సెట్ అవుతుంది. అలానే కాలేజ్ కి కానీ ఆఫీస్ కి కానీ వెళ్లే వాళ్ళకి ఒక మంచి కుర్తీ అన్నమాట. ఇది కంఫర్ట్ గా ఉంటుంది, స్టైలిష్ గా ఉంటుంది. ఈ కుర్తీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి కట్స్ అనేవి సైడ్ కట్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారండి. దీని మీద మనకు వచ్చిన ఈ ప్రింట్ అనేది సెల్ఫ్ ప్రింట్ అండి. వాష్ చేస్తే పోతుందన్న భయం ఏమీ లేదు. మనకి సెల్ఫ్ ప్రింట్ అనేది తొందరగా పోదు కాదు, అసలు పోదు. మనకి నార్మల్ గా వేసే ప్రింట్స్ అనేవి ఒక 2-3 వాషులకి పోతాయి తప్ప ఇదైతే పోదన్నమాట. మనకి ఫ్యాబ్రిక్ తో సెల్ఫ్ గా వస్తుంది కాబట్టి. సో అదనమాట ఈ కుర్తీ విషయానికి వచ్చేసరికి. సో బ్యాక్గ్రౌండ్ ఫ్యాబ్రిక్ కి ఇది ఒకటి కలిసిపోయింది, అందుకని మీకు అంతగా క్లారిటీ తెలియకపోవచ్చు. నేను వేసుకున్న పిక్ అనేది పక్కన పెడతాను, ఒకసారి చూడండి. ఈ కుర్తీ కాస్ట్ వచ్చేసరికి 270 రూపీస్ పడిందండి. అలానే ఈ కుర్తీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి విస్కాస్ రేయాన్ ఇచ్చారు. ఈ కుర్తీలో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి XS నుంచి XXL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. అలానే ఈ కుర్తీ లెంత్ కూడా 42 ఇంచెస్ ఉందండి. సో అదనమాట మీషో నుంచి నేను తీసుకున్న థర్డ్ కుర్తీ. ఇక ఫోర్త్ కుర్తీ ఏంటనేది చూసేద్దాం. సో మీషోలో నేను తీసుకున్న ఫోర్త్ కుర్తీ వచ్చేసి ఇదండి. సో ఇది కూడా నేను మింత్రాలో చూసానండి. దీని కాస్ట్ కూడా ఎక్కువే ఉంది, 500 పైనే ఉందన్నమాట. సో మీషోలో నాకైతే తక్కువ కాస్ట్ గా వచ్చేసింది. దీని కాస్ట్ కూడా నేను ముందే చెప్పేస్తాను, 370 రూపీస్ పడింది దీని కాస్ట్ వచ్చేసి. నేనైతే చాలా 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 వర్తబుల్ అని చెప్తాను. ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ కాటనే ఇచ్చేసారండి. కాటన్ ఫ్యాబ్రిక్ లో మంచి కుర్తీ అయితే వచ్చేస్తుంది. వేరే యాప్స్ లో మనం పోల్చి చూస్తే ఇందులో చాలా తక్కువే అని చెప్తాను. అండ్ క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి మనం చక్కగా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. సో అదన్నమాట. ఇంకా ఓపెన్ చేసి చూద్దాం కుర్తీ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక కుర్తీ నెక్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ ఇచ్చేసారండి. అండ్ వైట్ కలర్ లేస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి షోల్డర్ దగ్గర స్టార్ట్ అయ్యి మనకి టాప్ ఎండింగ్ వరకు ఉంటది అనమాట ఈ లేసెస్ అనేవి. సో ఇలా 2 లేస్ అనేవి ఇచ్చారు. ఇక అర్క్ పార్ట్ వరకు మాత్రం మనకి ఇలా కొంచెం పెద్ద లేస్ చిన్న బార్డర్ లాగా ఇచ్చేసారనమాట. సో అది ఫ్రంట్ మనకి అర్క్ పార్ట్ వరకు ఉంటుంది. సో అలానే ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. మనకి అర్క్ పార్ట్ దగ్గర ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేశారో సో అది హ్యాండ్ చివరి ఇచ్చేసారు ఇలాగా చిన్న బార్డర్ లాగా. అండ్ టాప్ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. అండ్ దీనికి సో ఇది కూడా అంతే అండి, మనకి సైడ్ కట్ ప్యాటర్న్ అనేది ఇచ్చేసారు కుర్తీ. సో దీని మీద మనకి మంచి మల్టీ కలర్ లో ఇచ్చేసారన్నమాట. ఇది కూడా అంతే సెల్ఫ్ ప్రింట్ ఏనండి. మనకి నార్మల్ గా ఈ డ్రెస్ మీద వేసిన ప్రింట్ అయితే కాదు, సెల్ఫ్ ప్రింట్ లో వచ్చేసింది. సో సీ గ్రీన్ కలర్ మీద మనకి ఇలా పీచ్ కలర్ ఫ్లవర్స్ అండ్ గ్రే కలర్ లీవ్స్ లాగా ఇలా డిజైన్ అనేది ఇచ్చేసారు. సో డ్రెస్ మొత్తం మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంది. సో అదనమాట ఈ కుర్తీ అయితే. ఈ కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. కాలేజ్ కి ఆఫీస్ కి వేసుకెళ్లే వాళ్ళకి చక్కగా సెట్ అవుతుంది. అండ్ దీని మీద కూడా మీరు వైట్ కలర్ యాంకిల్ లెంత్ లెగ్గిన్ తో పే చేసి వేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది. అలానే ఇది జీన్స్ మీద కూడా చక్కగా సెట్ అయిపోతుంది. సో అదనమాట ఈ కుర్తీ. ఇక ఈ కుర్తీకి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారండి. సో ఈ కుర్తీలో అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి S నుంచి 6XL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. సో చాలా సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. ఇది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మింత్రాలో కూడా సో సేమ్ ఇదే, సో మింత్రాలో కూడా సేమ్ యాజ్ ఇదే కుర్తీ మనకి చాలా కాస్ట్ లో వస్తుంది. ఈ మీషోలో మాత్రం తక్కువ కాస్ట్ కి వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కాబట్టి నేను 100% రికమెండ్ చేస్తాను ఈ కుర్తీని ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే. ఈ టాప్ లెంత్ విషయానికి వచ్చేసరికి 45 ఇంచెస్ అయితే ఉందండి టాప్ లెంత్ అనేది. ఇక లాస్ట్ 5th కుర్తీ ఏంటనేది చూసేద్దాం. నేను తీసుకున్న లాస్ట్ కుర్తీ వచ్చేసి ఇదన్నమాట. సో కలర్ వచ్చేసరికి మీకు ఏదో తేలిపోయినట్టు కనిపిస్తుంది కానీ బయట మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి. ఒక మంచి పేస్టల్ కలర్ అన్నమాట ఇది. సో పర్సనల్ గా నాకు ఈ వీడియోలో మీతో షేర్ చేసిన అన్ని కుర్తీస్ లో ఈ కుర్తీ కలర్ అనేది చాలా బాగా నచ్చిందండి. ఒక మంచి డీసెంట్ కలర్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్ గా ఉందన్నమాట. సో ఇక సరే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇలా రౌండ్ నెక్ అనేది ఇచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసరికి కట్ ఒక చిన్నది వీ నెక్ ప్యాటర్న్ లో అయితే ఇచ్చేసారు. అండ్ స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి ఎల్బో లెంత్ వరకు అయితే ఉన్నాయండి స్లీవ్స్ అనేవి. అలానే టాప్ లెంత్ కూడా బాగానే ఉంది, షార్ట్ గా అయితే లేదు. ఈ కుర్తీ మీద వచ్చేసరికి మనకి ఏంటంటే సెల్ఫ్ లోనే వైట్ కలర్ ది ఫ్లవర్స్ ప్రింట్ అనేది వచ్చింది అనమాట. సో సెల్ఫ్ ప్రింట్ అనమాట.
వాష్ చేసినా కూడా పోతుందని భయం అయితే ఏమీ లేదు. మనకి క్లాత్లోనే సెల్ఫ్గా వచ్చేస్తుంది కాబట్టి అంత తొందరగా అయితే పోదు. తొందరగా కాదు, అసలు పోదన్నమాట ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా. సో ఇక ఈ కుర్తీకి ఏంటంటే మనకి లైనింగ్ కూడా ఇచ్చారండి. సో ఈ లైనింగ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కాటన్ లైనింగ్ ఇవ్వలేదు. సో సిల్క్ లైనింగ్ లాగా అయితే ఉందన్నమాట ఫ్యాబ్రిక్ అనేది. సో పైన వచ్చేసరికి మనకి పైన ఇచ్చిన ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా స్మూత్ గా ఉంది. లోపల లైనింగ్ వచ్చేసరికి సిల్క్ ఇచ్చేసారు. అక్కడే నాకు నచ్చలేదు అనమాట. కాటన్ లైనింగ్ ఇచ్చుంటే మాత్రం సూపర్ గా ఉండు ఈ కుర్తీ అనేది. వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉండును. కాకపోతే ఈ లైనింగ్ వల్ల వేసుకోవడానికి అంత కంఫర్ట్ గా అయితే ఉండదండి. హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి లైనింగ్ అయితే ఇవ్వలేదండి, నార్మల్ గా ఇస్తారు. అయినా కూడా పెద్ద ట్రాన్స్పరెంట్ గా అయితే ఏమీ లేదు. సో అదన్నమాట ఈ కుర్తీ విషయానికి వచ్చేసరికి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ యూస్ చేశారండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 370 రూపీస్ పడింది. ఈ కుర్తీలో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి S నుంచి XXL వరకు సైజ్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను పెద్దగా రికమెండ్ చేయను. ఎందుకంటే క్వాలిటీ పరంగా అయితే నాకు ఫ్యాబ్రిక్ అనేది బాగా నచ్చింది. కాకపోతే లోపల లైనింగ్ అనేది ఇచ్చారు. అలానే స్టిచ్చింగ్ కూడా అంత పర్ఫెక్ట్ గా అయితే లేదండి. సో ఇక్కడ మనకి ఈ కట్స్ దగ్గర ఇచ్చిన స్టిచ్చింగ్ అనేది అంత పర్ఫెక్ట్ గా లేదు. సో అందుకని చెప్పేసి నేను ఈ కుర్తీని అంతగా రికమెండ్ చేయట్లేదు. సో ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా నేను అస్సలు రికమెండ్ చేయను. కలర్ అయితే చాలా బాగుంది. కలర్ కోసం మనం అంత కంఫర్ట్ గా లేని కుర్తీని అయితే తీసుకోం కదా. సో అదన్నమాట మీషో నుంచి నేను తీసుకున్న లాస్ట్ కుర్తీ అయితే. ఈ వీడియో మీతో షేర్ చేసిన కుర్తీస్ యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను. కోడ్స్ అనేవి స్క్రీన్ మీద పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. సో అదన్నమాట ఈ వీడియో అయితే. ఈ వీడియోలో మీతో షేర్ చేసిన కుర్తీస్ లో మీకు ఏ కుర్తీ నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ కుర్తీ వచ్చేసి ఇదన్నమాట. సో చెప్పాను కదండి, దీని కాస్ట్ వచ్చి ఈ కుర్తీ అంతా కూడా మనకి